అసలు మా జగన్ అన్నకు 11 సీట్లు వచ్చుడేందో ఏమొచ్చి నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ఇదేదో దానికి ఏడుస్తూనే ఉంటుంది. ఈరోజు ఏమైంది సుబ్బమ్మ? ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నా? ఏం చెప్పమంటావని నేను మా జగన్ అన్నకు అసలు 11 సీట్లు వచ్చుడేంది. నాకు రాత్రి పూట దాని గురించి ఆలోచిస్తే నిద్ర కూడా వస్తలేదు. అవునా? ఓ మంచి డాక్టర్ని గలు మంచి స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తాడు, బాగా నిద్ర వస్తుంది. ఓకేనా? కానీ కాదాలి వేలు అసలు 11 సీట్లు వచ్చుడేంది. ఏం కాదులే, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. అవును, ఇంతకీ మీ అన్న ఎందుకు ఓడిపోయాడు? రీజన్ తెలుసా నీకు? గద్దెలు ఫస్ట్ నీకే చెప్తా కదా. పొద్దున్న లేస్తే పండుకునేదాకా ఒకటే బటన్ నొక్కేటోడు, ఇప్పుడు కనబడకుండా వేయండు. మీ అన్న బటన్ నొక్కినందుకే ఓడిపోయాడు, తెలుసా నీకు? ఏందండి ఏమేమో అంటానవేంది? అదేం లేదు, చెప్పు, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు అది వేలు. మా జగన్ ఎంత మంచోడో నీకు తెలుసా? ఒక నిమిషం ఆగు. ఇగో మా జగన్ అన్న చచ్చిపోయే కాడికి పోయి కూడా ఆయన నవ్వుకుంటూ అందరు నవ్విస్తాడు. అంత మంచోడు మా జగన్ అన్న. మేము చేసినంత ప్రజాసేవ ఎవరైనా చేసిర్రా? ఒక ఆయన పొద్దున్నాక ప్రజాసేవ చేసి ఉప్పోసకు ఇంటికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే సుకన్యతోటి గంత పెద్ద నిందలు వేసారు. 11 సీట్లే వచ్చినాయి. అందుకే అలా చేశారు కాబట్టి ఇలాంటి రిజల్ట్ వచ్చింది. ఇగో గిసువంటి టైంలో నువ్వు గసంటి మాటలు మాట్లాడినవనుకో ఆ చిన్న పానం అస్సలు తట్టుకోలేదు. సరే సరే, అసలు ఇప్పుడు ఏం కావాలి మీకు? మాకు ప్రతిపక్ష హోదా కావాలి, గంతే. ప్రతిపక్ష హోదానా? అస్సలు ఇవ్వరు మీకు. ఎందుకు ఇయ్యరు? ఈ మాట అన్న నీకు ఎంత తీసుకున్నావు మధుసూదన్ రావు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. మధుసూదన్ రావా? ఆయన ఎవరు? నేను అలివేలు కదా. పాపం చిన్న మెదడు బాగా చితికినట్టుంది దీనికి. గుర్తు పెట్టుకో, ప్రతిపక్ష హోదా వచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కంట్రోల్ సబ్బమ్మ, ఆపుకో. ఈ మధ్యలో కోపం ఎక్కువ వస్తుంది నీకు. సరే సరే, అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అడగండి. అసెంబ్లీకి పోయి అడిగితే ట్రోల్స్ చేస్తురు. ఏ ముఖం పెట్టుకొని అడగాలి? అవునా? మరి పోరాటం ఎందుకు? ఏదో అట్లా ప్రజలకు కనబడాలి కదా. ఈ ప్రభుత్వం లాగే దీని మాటలు కూడా అర్థం కావట్లేదు. ఇంతకు మీ అన్న ఎక్కడ ఉన్నాడేంటి? పులి ఎక్కడుంటో తెలియదా నీకు? ఓ సారీ సారీ సారీ, అడవిలో ఉంటుంది కదా. ఈ కోడి బుర్రకు తట్టనే లేదు. కాదు కాదు కాదు, ఢిల్లీలో ధర్నా చేస్తుండు. ధర్నా చేస్తున్నాడా? ఎందుకు? ఏముంది, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు, ఎంపీగా పోటీ చేసి ఇక పిఎం అయిపోతాడు. కలం గారు కళ్ళలు కనమన్నారు కానీ కథలు పడమనలేదు. ఓకే ఓకే సర్లే, నాకు నీతో మాట్లాడే టైం లేదు. నేను ఇంటికి వెళ్ళాలి, కార్తీక దీపం సీరియల్ చూడాలి. బాయ్. జగన్ అన్న 3 రాజధానులు కాదు, జిల్లాకు ఒక రాజధాని పెట్టాడు. తిక్క కుదురుతుండే. అయినా నేను పోవాలి, ఫ్యాన్లు రిపేర్ చేయాలి. ఎప్పుడు తిరుగుతుందో ఏమో.